ప్రియ దేవుని బిడ్డలారా, మన ధ్యాన భాగం యోబు గ్రంథం 2వ అధ్యాయం వినబోతున్నాము. సైతాను దేవుని ఎదుట యోబును గురించి నిందారోపణ చేస్తున్నాడు. దేవదూతలు యెహోవా సన్నిధిలో నిలవడానికి వచ్చిన మరో దినం తటస్థించింది. వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిలో నిలవటానికి వచ్చాడు. యెహోవా ప్రశ్నించాడు, అపవాది, నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు? అపవాది అన్నాడు, భూమిలో అటూ ఇటూ తిరుగులాడుతూ అందులో సంచరిస్తూ వచ్చాను. అందుకు యెహోవా అన్నాడు, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, నా యందు భయభక్తులు గలవాడై చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటివాడు ఎవడూ లేడు. నిష్కారణంగా అతన్ని పాడు చేయడానికి నీవు నన్ను ప్రేరేపించినా అతడింకా తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. అపవాది అన్నాడు, చర్మమును కాపాడుకోవటానికి చర్మాన్ని, తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి తనకు కలిగినది యావత్తూ నరుడు ఇస్తాడు గదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను, అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే నిన్ను దూషించి నిన్ను విడిచిపోతాడు. సైతాను మాట్లాడేదంతా తప్పు. అదొక పెద్ద అబద్ధం. ఏం జరగబోతోందో సైతానుకు తెలియదు. యోబు దేవుణ్ణి శపిస్తాడనుకున్నాడు, గాని యోబు దేవుణ్ణి స్తుతించాడు. యోబు తనకున్నదంతా కోల్పోయాడు. తన పిల్లలందరూ హతమైపోయారు. అయినా యోబు దేవుణ్ణి దూషించలేదు, నిందించలేదు. అయితే సైతాను యోబును అంతటితో వదల్లేదు. యోబుకు కఠిన పరీక్ష పెట్టవలసిందని సలహా చెబుతున్నాడు. యోబు వ్యక్తిగతంగా బాధలు తనను చుట్టుముట్టినప్పుడు, అనేక బాధలు తనను వేధిస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాడు. అయినా అతడు తన విశ్వాసాన్ని కోల్పోలేదు. మరో మాట, దేవదూతలందరూ దేవునికి లెక్క అప్పగించాలి. సైతాను కూడా దేవునికి ప్రతిదీ చెప్పి ఒప్పుకొని తీరాలి. ఆ మాటకొస్తే 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం ప్రకారం తాను జరిగించిన క్రియ చొప్పున అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే, దేహముతో జరిగించిన వాటి ఫలాన్ని ప్రతివాడు పొందేటట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కావాలి, హాజరు కావాలి. తప్పదు. మన గృహ నిర్వాహకపు లెక్క దేవునికి అప్పగించాలి. ప్రకటన 20వ అధ్యాయం 11 నుండి 15వ వచనం వరకు దేవుని ధవళ సింహాసనమున్నది. ఈ సింహాసనము ఎదుట విశ్వాసులు నిలువరు, వారు అక్కడ ఉండరు. ధవళ సింహాసనము ఎదుట అవిశ్వాసులు తమ లెక్క అప్పగించాలి. తీర్పునకు వారు లోను కాక తప్పదు. దేవదూతలు, సైతాను, మానవులు అందరూ దేవుని ఎదుట నిలవబడాల్సిందే. ఆయన దేవుడు. దేవుడు మన సృష్టికర్త. మానవుడు సృష్టించబడినవాడు. ఇతడు కొన్ని పరిమితులకు లోనై ఉన్నాడు. మనమంతా సృష్టికర్తకు తలయొగ్గవలసిందే. సైతాను మీద కూడా దేవునికి అధికారమున్నది. దేవుడు సర్వశక్తిమంతుడు. సైతాను సర్వశక్తిమంతుడు కాడు. అతని శక్తి పరిమితం. సైతాను తాను ఏమి చేస్తున్నది దేవునికి చెప్పాలి. సైతాను ఈ భూమి మీద అటూ ఇటూ తిరుగాడుతూ ఉంటాడు. నిష్కారణంగా యోబుకు కష్టాలు వచ్చాయి. పరీక్ష మొదలైంది. దేవుడు యోబును శిక్షించడం లేదు, తిట్టడం లేదు, కొట్టడం లేదు. గాని ఈ విషమ పరీక్ష ద్వారా యోబు దేవునికి ఇంకా ఎంతో సన్నిహితుడవుతాడు. కొన్నిసార్లు మనం విశ్వాసులు శ్రమలో ఉంటే చూచి ఆ విశ్వాసులను దేవుడు శిక్షిస్తున్నాడు అంటూ తీర్పు తీరుస్తాము. అది సరికాదు. యోబు గొప్ప విశ్వాసి గనుక కఠిన పరీక్ష. నీకు అంత విషమ పరీక్ష రాలేదంటే నీకు యోబుకున్నంత విశ్వాసం లేదని అర్థం. ఏ అపవాది, ఇప్పుడేమంటావు? అతని ఆస్తిపాస్తులన్నీ పోయినా, సంతానం హతమైపోయినా అతడు నన్నేమీ దూషించలేదే. యోబు ఎలాంటివాడో నీకు తెలిసి వచ్చిందా అన్నాడు దేవుడు. సైతాను మనలో ఎంత చిన్న తప్పు ఉన్నా పట్టేస్తాడు. వాడు పాము గదా, రంధ్రాన్వేషకుడు. అయితే దేవుని బిడ్డలారా, 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం మననం చేయండి.
సాధారణముగా మనుష్యులకు కలిగే శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్ములను శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలిగేటట్లు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము కలుగచేస్తాడు. ఇది నిజం. దేవుడు మనతో ఉన్నాడు. శోధనలకు మనం లొంగనక్కర్లేదు. దేవుడు మనలను శోధనల గుండా విజయవంతంగా బయటికి నడిపిస్తాడు. సైతాను అబద్ధాల పుట్ట. సైతాను అంటున్నాడు, యోబు తన ప్రాణం కాపాడుకోవడానికి ఏమైనా ఇస్తాడు. సైతాను యోబును తప్పుగా అంచనా వేస్తున్నాడు. అతని ప్రాణానికే ముప్పు వచ్చిందంటే యోబు తప్పక దేవుణ్ణి శపిస్తాడు అనుకున్నాడు. 6వ వచనం, యెహోవా అన్నాడు, సైతాను, యోబు నీ వశములో ఉన్నాడు, అతని ప్రాణం మాత్రం నీవు ముట్టకూడదు. అంతటా అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు యోబును మొత్తాడు. అతడు ఒళ్ళు గోక్కోడానికి చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి అన్నది, నీవు ఇంకా నీ యథార్థతను వదలవా? దేవుణ్ణి దూషించి మరణించు. అందుకు యోబు అన్నాడు, మూర్ఖురాలు మాట్లాడేటట్లు నీవు మాట్లాడుతున్నావు. మనము దేవుని వలన మేలే అనుభవించాలా, కీడు అనుభవించతగదా? ఈ సంగతులలో ఏ విషయమందు యోబు నోటి మాటతోనైనా పాపము చేయలేదు. ఈసారి యోబు శరీరారోగ్యం పూర్తిగా పాడైపోయింది. విశ్వాసులారా, గ్రహించండి, యోబుకు దేవుని గుర్తింపు పొందిన కఠిన పరీక్ష పెట్టబడింది. ఈ పరీక్ష ద్వారా యోబు విశ్వాస బలం ఏపాటిదో రుజువవుతుంది. అంతేకాదు, అతనికి మంచి క్రమశిక్షణ అలవడుతుంది. యెషయా 55వ అధ్యాయం 9వ వచనం మన హృదయాలపై ముద్రించుకోవాలి. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఈ తరం పిల్లలకు క్రమశిక్షణ లేదు. వారు గడుగ్గాయలుగా తయారవుతున్నారు. ఈ శ్రమలు, ఈ బాధలు ఎందుకు వచ్చినట్లు? యోబుకు ఇదేమీ అర్థం కావటం లేదు. ఇదంతా యోబు మేలుకే, దేవుని మహిమకే. అపవాది మనుషులను గురించే కాదు, దేవుణ్ణి గురించి కూడా అపవాదులు ప్రచారం చేస్తాడు. దేవా, నీవు యోబుకు అవి ఇవి ఇచ్చి నిన్ను ప్రేమిస్తున్నట్లు చెప్పించుకుంటున్నావు అంటూ దేవుని మీదనే అభాండం వేశాడు. అపొస్తలుడైన పౌలు అన్నాడు, 2 కొరింథీ 5వ అధ్యాయం 11వ వచనం, మేము ప్రభువు విషయమైన భయము నెరిగి మనుష్యులను ప్రేరేపిస్తున్నాము. ఇంతకు యోబుకు వచ్చిన వ్యాధి ఏమిటి? వీపు దురద. చిల్లపెంకుతో గోక్కుంటున్నాడు. అతని ఒంటి నిండా కురుపులు, పుండ్లు. శరీరమంతా దురద, చర్మం వాచిపోయింది. మానసికంగా, శారీరకంగా యోబు ఎంతో బాధపడుతున్నాడు. ఇంతలో అతని భార్య వచ్చి నానా మాటలు అంటున్నది. దేవుణ్ణి శపించి చనిపోరాదు అని సలహా ఇస్తున్నది. ఇదెక్కడి భార్య? భర్తకు ఇవ్వాల్సిన సలహాయేనా ఇది? యోబు పిల్లలందరినీ హతం చేసిన సైతాను యోబు భార్యను మాత్రం ఎందుకు ఉండనిచ్చాడు? సైతాను కాదు, దేవుడు ఆమె బతికే ఉండాలని కోరాడు. విశ్వాస పరీక్షలో నెగ్గిన తరువాత దేవుడు తిరిగి యోబుకు సంతానం అనుగ్రహిస్తాడు. అందుచేత ఆమె బ్రతికి ఉండవలసిందే అని దేవుడు కోరాడు. అయితే సైతాను యోబు భార్యను అతని మీదికి ప్రయోగిస్తున్నాడు. ఈ విధంగా యోబును హింసించాలని అతని ఆలోచన. ఇప్పుడు యోబు స్నేహితులు రంగప్రవేశం చేస్తున్నారు. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు అనే 3 యోబు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గురించి విన్నవారై అతనితో కలిసి దుఃఖించడానికి, అతన్ని ఓదార్చడానికి పోవాలని ఆలోచించుకొని తమ తమ స్థలాలను విడిచి వచ్చారు. వారు వచ్చి దూరంగా నిలువబడి కన్నులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చుకోలేక తమ వస్త్రాలను చించుకొని ఆకాశము తట్టు తమ తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చారు.
అతని బాధ అత్యధికంగా ఉన్నదని గ్రహించి ఎవ్వరూ అతనితో ఒక్క మాటైనా పలుకక రేయింబగళ్ళు 7 రోజులు అతనితో కూడా నేల మీద కూర్చున్నారు. యోబు భార్య వచ్చి సూటిపోటీ మాటలని అతని యథార్థతను ప్రశ్నించింది. ఇప్పుడు అతని స్నేహితులు వచ్చి, యోబు, నీ యథార్థత ఏపాటిది అంటూ ఉపన్యాసాలు చేయబోతున్నారు. ఇప్పుడు 3 స్నేహితులు మనకు పరిచయం అవుతున్నారు. ఎలీఫజు ఎవరు? ఇతడు తేమానీయుడు. తేమాను ఏశావుకు మనుమడు. ఆదికాండం 36 అధ్యాయం 10-11 వచనాలలో ఈ పేరు ఉంది. బిల్దదు షూహీయుడు. షూహా అనేవాడు అబ్రహాముకు పుట్టిన కొడుకు. ఈ పేరు ఆదికాండం 25 అధ్యాయం 2వ వచనంలో ఉంది. మరి జోఫరో? ఇతడు నయమాతీయుడు. నయమా అనే ప్రదేశం ఉత్తర అరేబియాలో ఉంది. ఈ దాఖలాను బట్టి యోబు ఆది గోత్రకర్తల కాలానికి చెందినవాడని మనము నిర్ధారణ చేయగలం. యోబు నివసించిన ప్రాంతం కూడా ఏదో గుర్తించటానికి ఈ వివరాలు ఎంతగానో సాయపడతాయి. అయినా ఆ ప్రదేశం అసలు ఎక్కడ ఉందో ఈ రోజున నిర్దిష్టంగా చెప్పలేము. ఈ 3 స్నేహితులు ఎందుకు వచ్చారట? యోబుతో కలిసి ఏడవటానికి, సంతాపం చెందటానికి, సానుభూతిని ప్రకటించటానికి వారు వచ్చారు. ఈ 3 స్నేహితులు ఇంతవరకు యోబుకు ఎంతో సన్నిహితంగా ఉన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితిలో అతడు దయనీయంగా బాధలకు గురై శ్రమలు అనుభవిస్తూ ఉంటే ఇప్పుడు వీరు యోబుకు దూరమైపోతున్నారు. ఇదెక్కడి విడ్డూరం? అసలు సంగతి ఏమిటంటే, ఈ వేదాంతులు దేవుణ్ణి ఎరిగిన వారు కారు. దేవుడు ఏ కార్యాలు ఎందుకు చేస్తాడో వారికి బొత్తిగా తెలియదు. వేదాంతం గంటల తరబడి ఉపన్యాసమిస్తారు. ఇతరులకు కష్టాలు ఎందుకు వస్తాయి, ఎందుకు ప్రమాదాలు దేవుని బిడ్డలకు కలుగుతాయి అనే సంగతులు ఎరుగని వారు బాధితులను విమర్శించకూడదు, వారికి తీర్పు చెప్పకూడదు. దేవుని చర్యలను ఎరుగని వారు దేవుడు ఎందుకు చేశాడంటే అంటూ చెప్పడానికి హక్కు లేదు. తెలియనప్పుడు మెదలకుండా నోరు కదపకుండా ఉంటే మంచిది. యోబు స్నేహితులు తమకు అంతా తెలిసినట్లే ప్రసంగిస్తున్నారు. శుష్క వేదాంతాలు, వ్యాఖ్యానాలు యోబుకు ఆదరణ కలిగించకపోగా అతన్ని ఇంకా బాధ పెట్టాయి. ఈ 3 స్నేహితుల వాలకం చూడండి. తమ స్నేహితుణ్ణి చూచి పరామర్శించి వెడదామని వచ్చారు గదా, కానీ ఇంత ఘోరమైన స్థితిని వారు ఊహించి ఉండలేదు. అంతకు ముందు ఎన్నోసార్లు వీరు యోబు గృహాన్ని సందర్శించడానికి వచ్చారు. ఎంత వైభవం, ఎలాంటి ఐశ్వర్యం! మరిప్పుడో ఏమిటి ఘోరం? ఎందుకీ దుస్థితి? అప్పటి యోబేనా ఇతడు? ఇల్లు లేదు, వాకిలి లేదు, ఊరి బయట పెంట కుప్ప మీద పడి ఉన్నాడే. చిల్ల పెంకుతో జలపుట్టిన చోట గీక్కుంటున్నాడు, గోక్కుంటున్నాడు. అంతా పోయింది. అయ్యయ్యో యోబు, ఏమిటి ఘోరం? ఎందుకిలా జరిగింది? దీనికి ఎవరు కారకులు? అందరూ యోబుతో కలిసి గోడుగోడున ఏడ్చారు, కన్నీరు కార్చారు. 7 రోజులు వారు ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే నేల మీద కూర్చుండిపోయారు. వారు స్నేహితులు. 7 రోజులు ఎడతెగకుండా యోబుతో కలిసి ఏడ్చారు. అయినా వీరు యోబును ఏమాత్రమూ ఓదార్చలేకపోయారు. దీనికి 3 కారణాలున్నాయి. 1, వారికి దేవుడెవరో తెలియదు. 2, వారు యోబును సరిగా అవగాహన చేసుకోలేకపోయారు. 3, అసలు తమ ఆధ్యాత్మిక స్థితి ఏమిటో అది కూడా వారికి తెలియదు. ఈ 7 రోజులు వారు యోబును చాలా సునిశితంగా పరీక్షిస్తున్నారు, పరిశీలిస్తున్నారు. యోబును చూచి తలలూపుతున్నారు, ఆలోచిస్తున్నారు. వారు వేదాంతులు గదా, చాలా లోతుగా ఆలోచిస్తారు. వారు చింతనాపరులు. ఈ 3 విభిన్న దృక్కోణాలలో ఈ సమస్యను విశ్లేషణాత్మకంగా వివరించడానికి పూనుకున్నారు. చివరికి ఈ 3 ఒకే నిర్ణయానికి వచ్చారు. అదేమిటంటే, యోబు భయంకరమైన పాపి అయి ఉండాలి, లేకపోతే ఈ శ్రమలు ఎందుకొస్తాయి? దేవుడు యోబును అతని పాపాలకు గాను ఈ విధంగా శిక్ష విధిస్తున్నాడు అని ఈ వేదాంతులు సిద్ధాంతీకరించారు.
యోబు పశ్చాత్తప్తుడై దేవుణ్ణి వేడుకుంటే మళ్ళీ క్షేమం భద్రత చేకూరి హాయిగా బతుకుతాడు అనేది వారి తుది నిర్ణయం. ఈ వ్యాఖ్యానాలకు వక్రభాష్యాలకు యోబు తట్టుకోలేకపోయాడు. వారు తనకు తీర్పరులై తలలు పంకిస్తూ ఏమేమో ధర్మపన్నాలు పలుకుతున్నారు. ఇదిగో సోదరుడా యోబు, నీవు పాపంలో జీవించావు గదూ, నీవేదో గొప్ప భక్తుడివి అనుకున్నాము, నీదంతా నటన, ఇప్పుడు నీ పాపమంతా బయటపడింది. ఈ మాటలు యోబును బల్లేల్లాగా శూలాల్లాగా పొడుస్తున్నాయి. ఎన్ని శ్రమలైనా భరించగలడు గాని ఈ అపనిందలు మరీ దుర్భరం. ఇప్పుడు చర్చలు మొదలయ్యాయి. మొదట యోబు మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయంలో యోబు హృదయవేదన వెల్లడించబడింది. విశ్వాసులారా, వింటున్నారా? దేవుని అనుమతి లేకుండా సైతాను మనుషులను ఏమీ చేయలేడు. అయితే దేవుడు సైతానుకు ఎందుకు అనుమతి ఇస్తాడు? ఇందులో దేవుని జ్ఞానం ఉంది. మనకిది అర్థం కాదు. సంగతులు మరుగు చేయటం దేవునికి ఘనత. సైతానుకు అదని చిక్కితే చాలు, మనుషులను మహాఘోరంగా విపరీతంగా హింసిస్తాడు. యోబు శరీరమంతా మంట, దురద, యాతన. ఈ రోగం వల్ల యోబు చెప్పరానంత బాధ అనుభవించాడు. యోబు నెత్తిన బూడిద పోసుకున్నాడు. నా జీవితమంతా బూడిద అయిపోయిందని విలపిస్తున్నాడు. యోబు భార్య వాదం విన్నారా? నీ యథార్థత, నీ భక్తి, నీ కష్టాలను నష్టాలను అడ్డుకోలేకపోయినప్పుడు ఇక వాటి వల్ల లాభమేమిటి అంట. దేవుణ్ణి తిట్టిపోసి చచ్చిపో. నేను విధవరాలినైనా నలుగురి సానుభూతి ఉంటుంది. నీవు భర్తవై బతికి ఉండి నాకేమి లాభం? శ్రీమతి యోబు సైతాను మాటలే పలుకుతున్నది. సైతానే ఈ వాదం ఆమెకు నేర్పాడు. ఆత్మహత్య చేసుకో అనటం లేదు. దేవుణ్ణి నీవు తిట్టాలి, దేవుడు నిన్ను చంపాలి, అది ఆమె కోరిక. ఈ 2వ అధ్యాయంతో సైతాను పాత్ర ముగిసింది. దేవుని బిడ్డలారా, యోబు సహనం ఎంతో ప్రశంసనీయమైనది. యోబు విశ్వాస పరీక్షలో నెగ్గాడు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.